ఈరోజే కదండి కార్తీక పౌర్ణమి. చూస్తున్నారు కదా, అంటే మనము నది స్నానాలకు వెళ్ళని వాళ్ళు అంటే ఇంట్లో మంచి జరగడం కోసం అంటే మనకు ఒక్క మంద రాకుంటే సరిపోద్దండి. దానితో ఇలా పరిహారంగా ఇలా పూజ చేసుకోండి, ఇంట్లో అంతా మంచి జరుగుతుంది. అంటే స్నానాలకి వెళ్ళని వాళ్ళు ఇంట్లో ఇలా చేసుకోండి, అంటే ఏదైనా నరదిష్టి ఉన్నా కూడా తొలగిపోద్ది. అంటే ఎప్పుడు బాగా అప్పుల బాధలు ఉన్నాము అనుకునే వాళ్ళు, ఇంట్లో మంచి జరగట్లేదు అనుకునే వాళ్ళు, అనుకున్న పని అనుకున్నట్టు జరగట్లేదు అనుకునే వాళ్ళు ఇలా పూజ చేసుకోండి. చూపిస్తున్నాను కదండి, ఇలానే సేమ్ ప్రాసెస్ ఉంది. కాస్తన్ని వాటర్ కింద వేసుకొని కడుక్కొని, చూస్తున్నారు కదా, ఇలా కాస్తంత పసుపుతోటి కింద ఇలా అలుక్కోండి. ఇలా అలికిన తర్వాత ఇలా ముగ్గు పెట్టుకోండి. మనము 9 కుంకుమ బొట్లు మాత్రమే ఈ ముగ్గులో పెట్టాలండి. చూస్తున్నారు కదా, ఇలా 9, మీకు ఏ ముగ్గు వచ్చినా కూడా ఇలా 9 కుంకుమ బొట్లు మాత్రమే ఇలా పెట్టుకోవాలి. అంటే ఇది మాత్రం ఇవాళ కార్తీక పౌర్ణమి కాబట్టి ఇవాటి నుంచి రేపు మార్నింగ్ వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చండి. మనము ఏమనుకుంటామో అదే జరుగుద్ది. అంటే మనం అనుకోగానే జరగాయి కదండి, దానికి కూడా కొంచెం టైం పడుతుంది. చూస్తున్నారు కదా, ఇలా ఒక ఉసిరికాయ తీసుకోండి, దీనికి 5 బొట్లు మాత్రం పెట్టుకోండి. చూసారు కదా, ఇలా 5 కుంకుమ బొట్లు పెట్టుకోండి. మీద కాస్తంత గంధం పెట్టుకొని మళ్ళీ పైన కూడా కాస్తంత కుంకుమ బొట్టు పెట్టుకోండి. చూసారు కదా, ఒక తమలపాకు తీసుకోండి. ఇలా తమలపాకు తీసుకొని, అంటే తమలపాకు లేని వాళ్ళు ఇక్కడ మందార పాకును కూడా వాడుకోవచ్చండి. చూసారు కదా, ఇలా తమలపాకు తీసుకొని ఇలా ఓం రాసుకోండి. దీనిపైన కుంకుమ బొట్టు కూడా పెట్టుకోండి. చాలా సింపుల్గా అండి. అంటే మనం ఎప్పుడు చేయలేం కదండి, ఇలాంటి టైంలో మాత్రమే చేసుకుంటే భక్తితో పాటు నరదిష్టి ఉన్నది కూడా పోద్ది. ఒకసారి ట్రై చేయండి మీరు. అంటే ఇవాళ కుదరని వాళ్ళు రేపు పొద్దున 7 వరకు 7 లోపు చేసుకున్నా సరిపోద్దండి. ఇంకా అందులో రేపు వచ్చేది కూడా శనివారం కాబట్టి రేపు మార్నింగ్ 7 వరకు చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా కాస్తంత అక్షింతలు వేసుకొని కింద పెట్టేసుకోండి. అలాగే ఇంకొక మందారాకు తీసుకొని కూడా కాస్తంత పసుపు కుంకుమ, అలాగే ₹1 కాయిన్ ఉంటుంది కదండి, దానిపైన కూడా కాస్తంత పసుపు కుంకుమ బొట్లు వేసుకొని కాస్తంత అక్షింతలు వేసుకొని, చూసారు కదా, ఈ తొడిమలు 2 ఒకే సైడ్ ఉండేలాగా పెట్టుకోండి. దీని చుట్టూ కాస్తన్ని మన ఇంట్లో ఏ పువ్వులు దొరికితే అవి దీని చుట్టూరా ఇలా పువ్వులతో ఇలా దేవుణ్ణి ఆరాధించుకోండి. మనసులో భక్తితో మనం ఏమేమి కోరికలు అనుకుంటామో అవన్నీ జరిగేలాగా దీవించమని ఆ పరమేశ్వరుని కోరుకోండి. చూసారు కదా, ఇంకొక మందారపాకు తీసుకొని, అంటే ఇది ఉసిరి దీపం కోసం అండి, ఇలా తీసుకొని మనం ముందుగానే పూజించి అంటే బొట్టు పెట్టుకొని ఉంచుకున్న ఉసిరికాయను తీసి ఈ బియ్యంలో ఇలా పెట్టుకోండి. చూసారు కదా, ఈ వత్తి మాత్రం ఇలా పైన మనం దీపం ముట్టించే ప్లేస్లో దీనికి మాత్రం కుంకుమ పెట్టుకోండి. ఇలా కుంకుమ పెట్టుకోవడం వల్ల, ఇలా కుంకుమ పెట్టుకొని దీపం ముట్టించడం వల్ల నరదిష్టి అనేది పోద్దండి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. చూసారు కదా, ఇలా ధనలాభం కోసం మాత్రం ఇలా మందారపాకులో ఇలా కైన్ పెట్టి చేసుకోండి. ఈ ఉసిరి దీపానికి కుంకుమ మాత్రం అంటే మన ఇంట్లో ఏమన్నా దిష్టి తగిలి ఉన్నా, మన ఇంట్లో ఏమన్నా మన కుటుంబానికి కానీ మనకు కానీ మన ఇంట్లో మంచి జరగకపోతే మాత్రం ఎప్పుడైనా సరే వీక్లీ ఒకసారైనా అంటే మనం దీపం ముట్టించేటప్పుడు కాస్తంత కుంకుమ రాసి పెట్టుకున్నారంటే, దీపం ముట్టించారంటే ఇంట్లో ఉన్న చెడు అంతా తొలగిపోద్ది. ఇలానే ఒక కుడుక తీసుకొని దాంట్లో బియ్యం పోసుకొని దాంట్లో కాస్తంత బెల్లం వేసుకొని ప్రసాదంగా పెట్టండి. ఇంకొక దాంట్లో ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో రైస్ వేసుకొని ఇలా అగరబత్తికి ఇలా పసుపు కుంకుమలు పెట్టారంటే మనం అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయి. ఒకసారి ఇవాళ నైట్ వరకు కానీ రేపు మార్నింగ్ వరకు కానీ ఇలా పూజ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.